వాళ్ళే ప్రార్థన చేస్తే అర్థం కాదు, మొత్తానికి ఆ ప్రార్థన ఏమైంది అర్థం కాదు. కానీ ఈ శుక్ర ఒకటే మాట అన్నాడు, దేవా పాపినైనా నన్ను కరుణించాయా అన్నాడు. అతనికంటే అతను నీతిమంతుడిగా తెచ్చబడి తన ఇంటికి వెళ్ళాడు. ఏ ఇల్లు? ఇక్కడ ఇల్లు కాదు, ఇక్కడ తాత్కాలికమైన ఇల్లు. అంటే ఆ వ్యక్తి అప్పటి వరకు తన ఇంటికి వెళ్ళాలా. ఈ రోజున దేవాలయంకి వచ్చి దేవుని మందిరంకి వచ్చి నీవు నీ కుటుంబంలో నీ సంతోషంగా గడపగలుగుతావు. కొంతమంది ఇళ్ళకి వెళ్ళలేని పరిస్థితి, కుటుంబానికి వెళ్ళలేని పరిస్థితి, ఇంట్లో అడుగు పెట్టాలంటే భయం, కుటుంబంలో ఉన్న ఆ దరిద్రత, కుటుంబంలో ఉన్న శాపం, కుటుంబాన్ని పట్టి పెడుతున్న చీకటి అంధకార శక్తులతో కుటుంబంలో అడుగుపెట్టి నివసించాలంటే భయం. దేవుని ప్రజలారా, ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని మీ ఇంటికి సంతోష గానాల చేత తీసుకువెళ్ళను గాక. మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న దరిద్రత శాపం గడిచిన నెలలో పోయి ఈ నెలలో దీవెన కలుగును గాక. ఈరోజు మీ కుటుంబాలలో సంతోషంగా మీరు నిద్రపోతారు. మీ కుటుంబాలలో సంతోషంగా ప్రభుని స్తుతించగలుగుతారు. మీ కుటుంబాలలో మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ప్రశాంతంగా గడపగలుగుతారు. కారణం ఏంటంటే దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చి మీ గృహాలను చేర్చుచూ ఉన్నాడు. దేవుని ప్రజల మీ ఆత్మీయ జీవితాలను, నేను భక్తుడిని, నేను పరిశుద్ధుడిని, నేనే పాపం చేయలేదని చెప్పేసి ఆ భ్రమలో ఉండవద్దు. బాప్తిసం పొందక ముందున పాపాలు వేరు, బాప్తిసం పొందిన తర్వాత ఆత్మీయులు చేసే పాపాలు వేరు. నేనే పాపం చేయట్లేదని చెప్పేసి ఆ భ్రమ నుంచి ప్రక్కకు వచ్చి వాక్యపు వెలుగులో ప్రార్థనాపూర్వకంగా ప్రభు పాదాల దగ్గరకు వచ్చి నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఏమి ఉన్నదా ప్రభువా, నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉన్నదేమో అని నువ్వు ప్రభుని అడగగలిగితే, యేసయ్యని అడగగలిగితే కనికరిగబడిన దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు, నూతన మనసుని ఇస్తాడు, నూతన అభిషేకాన్ని ఇస్తాడు. నువ్వు నూతన పరచబడతావు, క్రీస్తు స్వరూపులకి, క్రీస్తు పోలికగా రాబడతావు. నేను భక్తుడిని, పరిశుద్ధుడని భ్రమలోంచి ప్రక్కకు వచ్చేసేసి దేవుని వాక్యపు వెలుగులో ప్రార్థనాపూర్వకంగా ప్రభుని వేడుకోనండి, పశ్చాత్తాపడండి. దేవుని వేడుకుంటే కనికరము కలిగిన దేవుడు చేస్తానని కీడు చేయక ఆయన మనసు మార్చుకొని పశ్చాత్తాపడితే పాపినైనా నన్ను కరుణించు అన్నాడు. కనుక దేవుని ప్రజలారా, దేవాలయములకు వచ్చిన మీరు ఏదో వచ్చాం పోయామని అనుకోకుండా ప్రార్థన నేర్చుకోనండి, ప్రార్థన నేర్చుకోండి. ఎందుకంటే జరగబో వీటినెల్లా తప్పించుకొని మనిషి